సంపూర్ణులు కాకుండు నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చిన్న మాట ప్రార్థించుకుందాం. మా దయగల తండ్రి, మా ప్రియ పరలోక ప్రభువా, మీ అత్యంత శక్తివంతమైన, శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సర్వోత్కృష్టమైన నామానికై మీకు వందనాలు సమర్పిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయం చేశారు. మీ దాసు నిలబెట్టుకొని లేఖన వాక్య భాగాల లోతుల్లో నుంచి క్రీస్తు ప్రభువారిని మాకు సాక్షాత్కరింపజేశారు ప్రభువా. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యుగముల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు మా కోసం ఈ నేల మట్టుకు దిగివచ్చి సిలువలో తను మరణించడం ద్వారా, నెత్తుటి దారులు నేల చిందించడం ద్వారా, మా యందు ప్రోక్షణ జరుగుట ద్వారా ప్రభువా మమ్మల్ని విమోచించి విశ్వాసులైన ప్రజలుగా, నీతిమంతులుగా, పరలోక సంబంధ వారసులుగా మీరు మార్చినందుకై మీకే వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి రొట్టె ద్రాక్షరసంలో పాలివారమై నిన్ను ఆరాధించగలిగాం తండ్రి. మరి ఇంకా రొట్టె ద్రాక్షరసం మిగిలి ఉండగా, ఈ పట్టణంలో అనేకులు ఉండగా వారిని కూడా చేర్చి సంఘంను బలపరచమని, నూతన ఆత్మలను చేర్చి సంఘంను అభివృద్ధిపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిలబడిన నేను ఈ వాక్యాన్ని బోధించడానికి ఎంత మాత్రం సరిపోయిన వాడిని కాదు ప్రభువా. నాతో సహా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు వాక్యపు లోతుల్లో నుంచి మాట్లాడమని, అర్థమవునట్లుగా, తీయటగా, సూటిగా, స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడటం ద్వారా ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్య ప్రకారమే ఈ లోకంలో జీవించుటకు, మీరొచ్చు పర్యంతం మీకోసం ఈ లోకంలో క్రైస్తవ వీరులుగా నిలబడగలుగుటకు, స్వార్థ ప్రకటించే యోధులుగా మీకోసం నిలబడగలుగుటకు సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని, చదువుకొనబడిన లేఖన వాక్య బాగా లోతుల్లో నుంచి మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని, సమస్తం మీ చేతులకు అప్పగిస్తుండగా దీవించమని క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించాడు వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, అందరికీ ప్రేమవందనాలు. ఇప్పుడు దాకా మరి హనుమంతన్న ప్రకటన చేసినట్టుగా పిహెచ్డి కోసం ఏం కాదు, కానీ ఆ ఇల్లు ఓపెనింగ్ ఉండే అందరికీ పిలవలసినటువంటి బాధ్యత ఉండే, కొంతమంది పెద్దలు మాత్రమే ఆ ఓపెనింగ్ రోజు వచ్చారు. దానికి సంబంధించని ఇంకా అన్న అట్లే కూడా పిహెచ్డి అని అంటే ఆ రెండింటికి సంబంధించి అన్న అనుకున్నాడు. సో ఏది ఏమైనప్పటికీ భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయి. ఆ భోజనం కంటే ముఖ్యంగా మనకు ఆత్మీయ భోజనమే చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువ బోధకున్నది కాదు, వాస్తవానికి టచ్ అంటే పడిపోయే ఆ స్వస్థత వరకు కూడా నాలో ఏం లేదు. మ్యాగ్నిఫిషింగ్, ఛాలెంజింగ్ పెద్ద స్పీకర్ కూడా ఏం కాదు. కేవలం నాకున్న అర్హత రెండే నేను భావిస్తున్నా. ఈ బ్రదరన్ అసెంబ్లీలో రక్షించబడడం, మీ అందరి ఆ పెద్దల సహోదరుల ప్రేమ తప్ప ఇంకొకటి ఏది కూడా నా యందు లేదు. మనందరం కలిసి వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1992లో నాకు గుర్తుండి ఏషేపన్న ఇక్కడికి వచ్చాడు. 92 అని అంటే ఇప్పటికీ 34 సంవత్సరాలు, అంటే 3.5 దశాబ్దాలు అవుతుంది సుమారుగా. అప్పటి నుంచి ఆది నుంచి కూడా ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు. భాస్కర్ అన్న, ఆనందరాజ్ అన్న, హనుమంత్ అన్న, ఏసన్న, యాకోబ్ అన్న, దావీదన్న, సర్వోత్తమ్ అన్న, అందరూ పెద్ద పెద్ద సహోదరులు ఉన్నారు. ఇంకా నూతనమైనటువంటి యువనస్తులు కూడా వస్తూ ఉన్నారు. అందరికీ నా ప్రేమ వందనాలు. నరసింహులన్న, అప్పట్లో సుదర్శనం మామ, మహేంద్రనాథ్, మెల్కిషేదకు, వీళ్ళందరితో ప్రారంభించబడినటువంటి ఈ తొలి సంఘంలో వందల మంది వివిధ ప్రాంతాలలో సేవ చేస్తూ ఉన్నారు. అది నిజంగా మన అసెంబ్లీకి గర్వకారణం. హనుమంతుని ఎప్పుడు చదువుతాడు, ఆయన ఒక పేరు చదివినంటే దాదాపు కొన్ని వారాలు చదివేస్తాడు. కాలేబన్న అని ఇంకా చాలామంది మన సహోదరులు వివిధ ప్రాంతాలలో వారు స్వార్థ పరిచారకులుగా, యోధులుగా అనేక మందిని క్రీస్తుకు చెరపట్టేటటువంటి క్రీస్తు సైనికులుగా సంఘంతో ఉండడం ఎంతో సంతోషం. మరి ఇక్కడ కూడా సేవకులు మన మధ్య ఉన్నారు, సురేష్ అన్న. అయినప్పటికీ నన్ను ప్రేమించి ఈ అవకాశాన్ని ఇచ్చారు. అందుకే అందరికీ ప్రత్యేక వందనాలు తెలుపుతూ కొన్ని నిమిషాలు అన్న చెప్పినట్టుగా కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని లోతైనటువంటి పదాలు, కొన్ని మనకు నిజానికి అర్థం కాని పదాలు ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. కొందరు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు. కానీ మరి ఒక్కసారి మనం పరిశీలనలోకి, గమనంలోకి తీసుకొని జ్ఞాపకం చేసుకుందాం. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. వీరు అని అక్కడ చెప్పబడింది. 11వ అధ్యాయం అందరికీ మనకు తెలుసు కదా, అది విశ్వాస వీరుల పట్టిక. వీరందరూ అంటే అందులో అబ్రహాం ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, ఇంకా యోధులు ఉన్నారు. వారందరూ ఏం పొందారంటే విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. వారందరూ
మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. ఎంత విచిత్రమైన మాట చూడండి. మనమందరం కనుక లేకుంటే, ఇప్పుడు మనము అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆ పౌలుతో పాటు మనందరం, ఇప్పుడున్న మనందరం లేకుంటే వాళ్ళు సంపూర్ణులు కాదంట. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. సహోదరుల, అబ్రహాము తెలుసు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడే నా స్నేహితుడైన అబ్రహాం అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేయించుకున్నాడు. ఇస్సాకు యోధాను యోధుడు, ప్రవక్త అయిన యాకోబు 12 జనాంగాలను కన్నటువంటి గొప్ప తండ్రి. సాక్షాత్తు దేవుడైన యెహోవా దేవుడే చెప్పుకున్నాడు, నువ్వు ఎవరయ్యా అని మోషే అడిగినప్పుడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు సద్దూకయ్యలు అడిగారు, ఏమయ్యా మరి పునరుత్థానం ఉందా? ఒకడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారము ఆయన చనిపోయిన తర్వాత ఆయన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా 7 మంది ఆమెను చేసుకొని చనిపోయారు. మరి పరలోకంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుందని సద్దూకయ్యలు ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో నేను జ్ఞాపకం చేయబోయే కూడా అంశం అదే. సద్దూకయ్యలు అంటే వాళ్ళు శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళు. కానీ శాస్త్రజ్ఞానం తెలిసిన ఈ సద్దూకయ్యల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది అంటే, పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యలు అని రాయబడింది. ఏం చదువు రాదా వాళ్ళకి? మరి పునరుత్థానం లేదా? యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్ అప్పుడు చెప్పాడు, అయ్యా పరలోకంలో ఎవరికి భార్యగా ఉండరు. పొదను కూర్చున్న భాగంలో దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్పాడు. అంటే మృతులకు దేవుడా? వాళ్ళు చనిపోయి చాలా ఏళ్ళైంది, 400 ఏళ్ళు అయింది. చనిపోయి 400 ఏళ్ల తర్వాత దేవుడు ఇప్పుడెవరూ లేనట్టుగా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే, వారు చనిపోయిన తిరుగు బ్రతుకుతారని, పునరుత్థానమును గురించే దేవుడు మాట్లాడాడని యేసుక్రీస్తు ప్రభువు సద్దూకయ్యలకు చెప్పాడండి. అంటే పునరుత్థానము ఉంది అని సద్దూకయ్యలకు చెప్పాడు. చాలా సందర్భాల్లో మనం ఎంత చదువుకున్నా, ఈవెంతో మనం పిహెచ్డి అయినా, స్కాలర్స్ అయినా, ఎంత లోతైన విశ్లేషణల్లో మనకు తెలిసిన చాలా సందర్భాల్లో మనము లోతైన అవగాహన కోల్పోయి వాక్యానికి విభిన్నమైన బోధలు చేసే ప్రమాదం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుంచే రాయించాడు. పరిసయ్యులు కూడా మాట్లాడారు. పరిసయ్యులు వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు అట. మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా రాయబడింది 23వ అధ్యాయంలో. వాళ్ళు సంత వీధిలో నిలబడతారంట, వారు మోసపీఠం ముందు కూర్చుంటారంట. అసలు పరిసయ్యులు అంటే ప్యారిస్ అనే హెబ్రూ పదం నుంచి డిరైవ్ చేయబడింది. ప్యారిస్ అంటే ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. అంటే వీళ్ళు ప్రత్యేకించబడిన వారని పేరు పెట్టుకొని, మేము పరిసయ్యులము, మాకు బాగా వాక్యం తెలుసు అని చెప్పుకునే వీళ్ళు చెప్తారంట కానీ చెయ్యరు అంటే, వారు చెప్పుదురే కానీ చెయ్యరు అని యేసు ప్రభు వారు చెప్పారు. వారు మీ మీద అధిక భారములు మోపుతారు కానీ వేలుతోనైనా వారు పని చెయ్యరు అని చెప్పేశాడు. అంటే ఎందుకు మరి ఇట్లా? వీరు శాస్త్రులు కదా, వీరు పరిచయులు కదా, శాస్త్రజ్ఞానము లోతుగా తెలిసి కూడా ఎందుకు తప్పుడు భావనలో వెళ్తూ ఉన్నారు? ప్రభునందు సహోదరులారా, ఇది ఆలోచించాలి. అయితే దేవుడు, నేను యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకున్న ఆ దేవుడు ఇప్పుడు ఇక్కడ 11వ అధ్యాయంలో అనేక మంది రాయబడ్డారు. ఒక్కరే కాదండి. ఇప్పుడు చూడండి, దావీదు సింహము గుండె వంటి గుండె గలవాడు. దావీదు ఇశ్రాయేలు రాజ్య విస్తరణ కోసం దేవుని ఆజ్ఞను పాటించి వీరోచితమైన యుద్ధాలు చేశాడు. ఆ దావీదు ఉన్నాడు, ఇక్కడ యోఫ్తా ఉన్నాడు. విశ్వాసంతో బతికిన వీరందరూ అసలు ఎటువంటి వారనంటే అక్కడ రాయబడి ఉందండి. ఆ 36వ వచనం నుంచి, వీరట కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో చంపబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేక చర్మలు వేసుకొని దరిద్రై ఉండి హింస పొందారు. అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగంలో తిరుగులాడినటువంటి ఈ విశ్వాస వీరందరట మనం లేకుంటే వాళ్ళు సంపూర్ణులు గారట. ఇది ఎంత భాగ్యమో, ఎంత గొప్పనైన లోతైన మాటనో అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి చూడండి. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కారు. పౌలు మనం లేకుండా అన్నాడు. మనం అంటే ఎవరెవరు ఇక్కడ? పౌలు 14 పత్రికలు రాశాడు.
ఈ హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక కూడా పౌలే రాశాడని అధిక మంది బోధకుల అభిప్రాయం. కాకపోతే పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలు కూడా ఎట్లా స్టార్ట్ అవుతుందంటే తిమోతికి రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, లేకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులో ఉన్న సంఘములకు ఉన్న పరిశుద్ధులకు రాసిన పత్రిక అని రాయబడి ఉంటుంది. కానీ మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఒకటి వచ్చినాం, అందరూ చదువుదాం. దయచేసి మీరు బైబిల్ పరిశీలించాల్సిందే. బైబిలే వ్యాఖ్యానం. చూడండి, 1:1 వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అక్కడ ఎవరికైనా లేదు. కాకపోతే ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎవరి కోసం రాయబడింది అని అంటే యూదులైన క్రైస్తవులకు, యూదులైన హెబ్రీయులకు విస్పష్టంగా రాశాడు. ఎందుకంటే స్టార్టింగ్లో చూడండి, నానా విధముల ప్రవక్తల ద్వారా మన పితరులతో, మన పితరులు అంటే హెబ్రీయులు, యూదులు, మన పితరులతో మాట్లాడాడు దేవుడు అని. పితరులతో మాట్లాడాడు అన్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అన్నాడు. తర్వాత మనము 3:1 వచనంలో మోషే గురించి చెప్పాడు. ఈ హెబ్రీయులో రాసిన పత్రిక అంతా కూడా యేసు ప్రభు వారి గొప్పతనాన్ని గురించి రాయబడిందని. యేసు ప్రభు వారట పితరుల కంటే గొప్పవాడు, యేసు ప్రభు ప్రవక్తల కంటే గొప్పవాడు. ఇంకా 1వ అధ్యాయము నేను 14 వచనం చదువుతా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సేవకులైన ఆత్మల కంటే గొప్పవాడు. సేవకులైన ఆత్మలు ఎవరంటే 7వ అధ్యాయం అంటే 1వ అధ్యాయం 7వ వచనం ఉంది, తన దూతలను వాయువులుగా, అంటే దూతల గురించి చెప్పాడు. మనకు తెలుసు సెరూపులు అంటే కేరూబులు, సెరూబులు కేరూబులు వీళ్ళు ఉన్నారు. సెరూబులు అంటే దేవుని సింహాసనం ఉంది కదా, సింహాసనానికి దగ్గరగా ఉండి పరిచయం చేసేవాళ్ళు. వీళ్ళకు 6 రెక్కలు, 2 రెక్కలు ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలు ఎగరడానికి, 2 రెక్కలు కాళ్ళు కప్పుకోవడానికి, 6 రెక్కలు ఉంటాయండి. ఈ దేవదూతలు ఎట్లా ఉంటారంటే రెక్కలు గల రూపంలో ఉంటారు. దేవునికి దగ్గరగా ఉండేటటువంటి ప్రైమ్ హోలీనెస్లో ఉండే వాళ్ళు ఎవరంటే సెరూబులు. ఈ సెరూబులలో ఉండే ఒక ప్రధానుడైన దేవదూతనే లూసిఫర్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆ దేవదూతనే గర్వించి పడిపోయాడు. మనం సాతాననియు అపవాదనియు మనం బైబిల్లో రాయబడింది పిలుచుకుంటా ఉన్నాం. ఈ దేవదూతలకు ఉన్న శక్తి చాలా అమోఘమైనది. దేవదూతల కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే, పితరుల కంటే. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు, పరలోక సంబంధమైన పిలుపులో పొందిన సహోదరులారా అంటూ 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు, మోషే కంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో చెప్పాడు, బలిని గురించి చెప్పాడు, బలిపీఠం గురించి చెప్పాడు, యాజకుని గురించి చెప్పాడు, ప్రధాన యాజకుల గురించి చెప్పాడు. బలి కంటే, బలిపీఠం కంటే, యాజకుల కంటే, ప్రధాన యాజకుల కంటే, ప్రత్యక్ష గుడారం కంటే, ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలం కంటే, అతి పరిశుద్ధ స్థలం కంటే యేసు ప్రభు గొప్పవాడు. ఇలా ఎటువంటి భేదం లేదండి. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఈ వాక్కులందరికీ ఎవరికి చెప్తున్నాడంటే ఈయన పౌలు రాస్తూ మనము అన్నాడు. అంటే ఆ యూదులలో ఉన్న హెబ్రీయులు, యూదా క్రైస్తవులకు చెప్తా ఉన్నాడు. మనము లేకుండా ఈ వాళ్ళందరూ చనిపోయి ఉన్నారే. వారు ఎవరు? అబ్రహాం మొదలుకుంటే ఇక మొన్నటి లాస్ట్ వచనం వరకు రాశారు 28లో కూడా, ఆ రాహాబు వరకు కదండి, యోఫ్తా వరకు, దావీదు, సమూయేలు అని ప్రవక్తలని 32వ వచనం ఉంది 11:32లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32. అక్కడి వరకు వారందరూ కూడా మనం ఉండాలండి. అంటే ఇప్పుడు నువ్వు నేను ఉంటేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారంట. ఎంత గొప్ప భాగ్యం! వాట్ ఏ ట్రెమెండస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఇది నిజంగా అద్భుతమైనటువంటి మాట అండి కదా. ఎందుకు మరి ఇట్లా ఏంది అంటే, వీళ్ళు మనము లేకుండా సంపూర్ణులు కాకుండా కోసం దేవుడు ఏం చేశాడంటే, కింద చూడండి, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వారట వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చాడా? అవును, వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు వీరు అనుభవించలేదట. ఎవరు? వాళ్ళందరూ. ఎందుకు అనంటే మరి శ్రేష్టమైనది మన కోసం దాచి ఉంచాడు. ఆ మరి శ్రేష్టమైన దాంట్లో నువ్వు నేను ఉండాలి. ఆ నువ్వు నేను చేర్చినప్పుడు వారందరూ కూడా మనతో పాటుగా సంపూర్ణులు అవ్వాలన్నది దేవుని చిత్తం. ఏమిటి ఈ యొక్క వాగ్దాన ఫలము? అసలు వాగ్దానాలు ఏమిటి? కొన్ని మనం చదువుకుందాం. చూడండి, 11వ అధ్యాయం 13వ వచనంలో. మీరందరూ దయచేసి వాక్యం మీద ధ్యానం ఉంచాలండి. నువ్వు వాక్యం తప్ప కథలు మాటలు రావు. మీరు వాక్యమే వ్యాఖ్యానం. చూడండి, ఆ 11వ అధ్యాయం 13వ వచనం,
వీరందరూ ఆ వాగ్దాన ఫలముల వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. అనుభవించలేదు వీళ్ళు. వాగ్దానము, ఇక్కడ వాగ్దాన ఫలం అన్నాడు, ఇక్కడ బ్రదర్ వాగ్దానముల ఫలం. అదే 11:13లో ప్లూరల్ వర్డ్ ఇచ్చాడు, సింగులర్ వర్డ్ ఇవ్వబడింది 11:39లో వాగ్దాన ఫలం అని. ఇప్పుడు వాగ్దానముల ఫలం అనుభవించలేదు వీళ్ళు, వాగ్దానముల ఫలము వీళ్ళు అనుభవింపకపోయినను అన్నాడు. కానీ ఇంకొక చోట మనం కరెక్ట్ ఆలోచిస్తే వాగ్దాన ఫలము దొరికేను అని ఉంది, వాగ్దాన ఫలము తీసుకున్నట్టుగా కూడా మనకు అది రాయబడింది. అది తర్వాత మనం చదువుకుందాం. ఇప్పుడు ఒకటే మనకు నాకు ఏమిటి వాగ్దాన ఫలం అని అంటే 9వ అధ్యాయం కొన్ని వాగ్దానాలు చదివిన తర్వాత ముందుకెళ్తాను. లేదంటే ఫస్ట్ ఒక మాట చదువుతాం కదా, 6వ అధ్యాయం 15వ వచనం. 6:15 హెబ్రీ భాష పత్రికలోనే. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. ఆ వాగ్దాన ఫలం పొందిననుంది. 6:15లో వాగ్దాన ఫలము పొందిన ఉంటుంది. దయచేసి అందరు బైబిల్ చూడాలి. ఫలము పొందిననుంది 6:15లో. ఇప్పుడు మనం చదువుకున్నాం 9:15లో ఏముంది? అదే అది 11:13 క్షమించండి, హెబ్రీ 11:10 వాగ్దాన ఫలము అనుభవింపకపోయినానుంది. 11:13లో వాగ్దాన ఫలం అనుభవింపపోయినానుంది. 11:39లో అనుభవింపలేదనుంది. కానీ 6:15లో ఓర్పుతో అతడు సహించి ఆ వాగ్దాన ఫలం పొందేను అని ఉంది. ఏమిటి దీని మీనింగ్? ఇది మనం కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొదటగా ఏమేమి వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని వాగ్దానాలు ఏంటి అసలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు. 9వ అధ్యాయం 15 వచనం. 9:15 పాస్టర్ ఎవరైనా తీయచ్చు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తం. చాలు కదా, ఏం వాగ్దానం ఇది? నోట్ 1 అందరు రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం. నెంబర్ 1 నిత్యమైన స్వాస్థ్యం. ఇప్పుడే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 ఏం చదువుకున్నాం? రక్షణ అనే స్వాస్థ్యం. ఈ నిత్యమైన స్వాస్థ్యం ఏమిటంటే రక్షణ అనే స్వాస్థ్యం. ఒకటి నిత్యమైన స్వాస్థ్యం. ఇంకో మాట ఇక్కడే 6వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. 6:12లో మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మీ నిరీక్షణ పరిపూర్ణమగు అంటే వాగ్దానం ఏమిస్తుంది అంటే నిరీక్షణ ఇస్తుంది. 8:6 కూడా చదువుతాను. మీకు ఎన్ని రెఫరెన్స్లు అన్ని రెఫరెన్స్ మనం చూసుకుందాం. 8:6లో చాలా స్పష్టంగా ఉంది. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరి ఎక్కువైన వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో నిజంగా చాలా లోతైనటువంటి విషయాలు రాయబడే ఉన్నాయి. ఇదే 11వ అధ్యాయం 9వ వచనం. 11:9లో 11తో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యి. వాగ్దత్త దేశం దేవుడు వాగ్దానం చేశాడు. ఒకటి నిత్యమైనటువంటి స్వాస్థ్యము, రక్షణ అనే స్వాస్థ్యము, నిరీక్షణ అనేటటువంటి వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా ఒకటి మాట్లాడుతున్నాడు. వాగ్దత్త దేశం అంటే వాగ్దానం చేశాడు, ఒక దేశాన్ని నీకు ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు. ఇంకొక మాటలు నేను కొంచెం చదువుతాను. 2వ పేతురు 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యము అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చాడండి. అమూల్యమును అత్యధికములైనటువంటి వాగ్దానాలు నేను కొన్ని చెప్తా. ఈ అమూల్యమైనటువంటి వాగ్దానము లేకపోతే అంటే మరి ఎక్కువైనటువంటి వాగ్దానము కదా, ఇవన్నీ ఉన్నాయి. ఏమిటయ్యా ఇవంటే ఒక మాట ఫాస్ట్ చదువుతుంది బ్రదర్. ఇక్కడే ఫస్ట్ 3వ అధ్యాయం 4వ వచనం. 3:4 2వ పేతురు 3:4 ఆయన రాకడను గూర్చిన వాగ్దానం. ఒకటి రాకడను గూర్చినటువంటి వాగ్దానం. నేను వస్తా,
అనే రాకడను కూర్చున్నటువంటి వాగ్దానం చేశాడు ఒకటి. ఇంకా 13 వస్తుంది ఇక్కడే ఆయనను 3:13 కరెక్టే. మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశము కొత్త భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు. మరీ ఎక్కువైన వాగ్దానాలు, శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు ఏంటి అంటే ఇవే. కొత్త భూమి ఇస్తా అన్నాడు, కొత్త ఆకాశము ఇస్తా అన్నాడు. ఇప్పుడు 3:4లో మనం చదువుకున్నట్టు రాకడను కూర్చున్నటువంటి వాగ్దానం. ఇంకొక మాటలు నేను చదువుతాను. 1 యోహాను పత్రిక పక్కనే ఉన్నది కాబట్టి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవం ఇస్తాడట. ఇప్పుడు మొదలెట్టినప్పుడు అప్పుడప్పుడు ఎలక్షన్లు తిరిగేటప్పుడు ప్రామిస్ చేస్తారు కదా, ఏమని ప్రామిస్ చేస్తారు? ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇల్లు, అవి అని వాళ్ళు వాగ్దానం చేస్తారు. అవి ఈలోక సంబంధమైన వాగ్దానాలు, అవునా? ఇది నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవం ఇస్తాడట. నిత్య జీవం అంటే చావే లేదండి కదండి. ఈ లోకంలో చాలామంది అసలు చనిపోకుండా బాడీని రిజర్వ్లో పెట్టుకుంటున్నారట, ఐస్ గడ్డలలో పెట్టుకొని, లేకపోతే అసలు చచ్చేపోదని శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక మనకు వచ్చినట్టు ఉచిత పథకం, ఉచిత బస్సు లాగా, మహిళలకు ఉచిత బస్సు లాగా మనకి ఏంటిదంటే ఉచిత నిత్య జీవం వాగ్దానం చేసేది. గాడ్ హెస్ గివెన్ ప్రామిస్. అసలు ఇక్కడ ఇంకొక అత్యద్భుతమైన మాటలు రోమిలకు రాసిన పత్రికలు రాయబడ్డాయి. వాగ్దానం అంటే మీనింగ్ ఏంటంటే అసలు ధర్మశాస్త్రానికి వాగ్దానానికి చాలా రిలేషన్ పెట్టాడు. ధర్మశాస్త్రం ఏమంటుందంటే క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడాలి. వాగ్దానం ఏమంటుందంటే అసలు నో అన్కండిషనల్ వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం చేసానికి రావాల్సిందే కదండి. ఉచిత పథకం అన్నప్పుడు మీరు ఆధార్ కార్డు చూపిస్తేనే టికెట్ ఫ్రీ, అది చూపించలేదనుకో కష్టమే. కానీ ఇక్కడ దేవుడు అన్కండిషనల్గా అంటే కండిషన్ ఉంటుంది. అలవబుల్ కండిషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే మనకు తానే చెప్తున్నాడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదం, అమూల్యమైనటువంటి వాగ్దానం ఏమిటంటే నిత్య జీవము. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చదువు యాకోబు పత్రిక కొన్ని మాటలు ఫాస్ట్గా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు నన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇంకొకటి మొత్తం వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఇక్కడ 2:5 చదవండి బ్రదర్, పక్కనే 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు. రాజ్యం ఇస్తాను వాగ్దానం చేశాడు, జీవకిరీటం ఇస్తాని వాగ్దానం చేశాడు, రాకడని గుర్చి రెండవ రాకడ వస్తాను వాగ్దానం చేశాడు, కొత్త ఆకాశం ఇస్తాని, కొత్త భూమి ఇస్తాను వాగ్దానం చేశాడు. ఎన్ని వాగ్దానాలు! వీటన్నిటి గురించి బైబిల్లో అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను రాయబడ్డాయి. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకు చేశాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి మాట నేను గుర్తు చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇంకొకరు ఎఫెసీ 1:13, ఒకరు గలతీ 3:13, ఇంకొకరు ఆత్మను గూర్చిన వాగ్దానము. ఏమండి? ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటంట? ఆత్మను గూర్చిన వాగ్దానం 1:13 ఎఫెసీలకు రాసిన పత్రిక. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారండి? ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? నేను వెళ్ళి ఆత్మను మీ తలాలు సిద్ధపరుస్తాను, ఆత్మను మీ యొద్దకు పంపుతున్నాను. నిన్న కూడా ఆ సురేష్ అన్న నేను మాట్లాడేటప్పుడు ఒక డిస్కషన్లో గుర్తు చేసుకున్నాం. తండ్రి అయిన దేవుడట యేసుక్రీస్తు వారిని పంపాడు కదా. తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుని పంపారు. అందరూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని పంపారు కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడి కంటే గొప్పవాడు కాదని. ఎందుకంటే ఆయన చేత పంపబడ్డాడు కదా. కాబట్టి పంపబడ్డ
వాడు పంపబడ్డ వానికంటే గొప్పవాడు కాదని. అట్లాగే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవయు ఆయన ఆత్మయు నన్ను పంపినను ఉంది. యెహోవయు ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే తండ్రి అయిన దేవుడు, ఆయన పంపించిన ఆత్మ ఇద్దరు గొప్ప వాళ్ళు అన్నట్టుగా అక్కడ ఉంది. మరి అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, నేను వెళ్ళి ఆత్మను పంపేదను అన్నాడు. అంటే ఆత్మ కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడా? చూడండి, తండ్రి అయిన దేవుడు ఆత్మ యేసు ప్రభువారు ఈ లోకానికి పంపారు కాబట్టి యేసు ప్రభువారి కంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ గొప్పవారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆత్మ నేను పంపుదును అన్నాడు. అంటే ఆత్మ కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు. మరి ఇంతకీ ఎవరెవరు గొప్పవారు? ఎవరెవరు గొప్పవారు కాదు. యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన్నే స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన తండ్రితో ఉండుట సమానమని కదా, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, మన కోసం దీనుడై దరిద్రుడు దిగి వచ్చాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు త్రియేక దేవుళ్ళు, అందరూ సమానమే, ఎవరు ఎవరి కోసం తక్కువ కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. సహోదరులారా, ఇక్కడ ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు! ఆత్మనే పంపుతానన్నది కూడా ఒక వాగ్దానమే. వాస్తవం చెప్పాలంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటూ కింద, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారులను మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. ముందుగా వాగ్దానం చేశాడు. ఎవరిని వాగ్దానం చేశాడు తెలుసా? అక్కడ సువార్తను. సువార్త అంటే ఏమిటయ్యా అంటే పైన రాయబడి ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్త. మన ప్రభు అయిన యేసు ఎవరయ్య అంటే దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వస్తాడన్న సువార్త దేవుడు ఏం చేశాడంటే ముందుగానే వాగ్దానం చేశాడు. ఇవన్నీ కూడా వాగ్దానాలే. బాగా మనం ఆలోచించాలి. ఇప్పుడు అబ్రహాము ఈ సిరీస్లో ఉన్నాడు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోఫ్తా, దావీదు వీరందరూ విశ్వాస యోధులు, వీరు మనం లేకుండా సంపూర్ణులు కాలేరు. అందుకే దేవుడు మరి శ్రేష్టమైన దానిని మన కోసం ముందుగా సిద్ధపరచడం ద్వారా వీరు అంటే ఎవరు? వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపలేరు. వాస్తవానికి ఎన్ని వాగ్దానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి? అసలు అబ్రహాముకు దేవుడు డైరెక్ట్ ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటాయి అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3:23లో విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబోము విశ్వాస అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటూ ఫస్ట్ 16వ వచనం చదవండి బ్రదర్. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు. ఒక్క నిమిషం బ్రదర్. అబ్రహామునకును అతని సంతానమునకును ఏం చేయబడ్డాయి? వాగ్దానములు చేయబడ్డాయి. ఏమిటి వాగ్దానం? అక్కడే ఉంది. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే ఏమన్నాడు? నీ సంతానము అనెను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు అంటూ కింద చెప్పబడి చూడండి. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరముల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము ఆ వాగ్దానమును నిరర్థకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరిచిన నిబంధనను కొట్టివేయదు అంటూ కింద. అయితే దేవుడు 18వ వచనం చివరిలో, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు సంతానం అని వాగ్దాన రూపకంగా అబ్రహాముకు డైరెక్ట్ చెప్పబడి ఉందండి. డైరెక్ట్గా చెప్పబడి ఉంది. అందుకే 20వ వచనం దయచేసి అందరూ గలతీయులకు రాసిన 3:20లో ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అసలు ధర్మశాస్త్రానికి వాగ్దానానికి డిఫరెన్స్ ఏంటి? ధర్మశాస్త్రము ఏమంటుంది?
క్రియల మూలంగానే మనిషి జీవిస్తాడు అని. కానీ యేసుక్రీస్తు నందలి నీతి ఏమంటుందంటే కేవలం విశ్వాసం మూలముగానే మనిషి నీతిమంతుడుగా తీర్చబడతాడని. అందుకే వాగ్దానముకి ధర్మశాస్త్రానికి ఎప్పుడు కూడా విరోధమే. వాగ్దానంలో దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాం, నీ ద్వారా నీకు నేను సంతానము కలుగజేస్తా అన్నాడు. ఆ సంతానము క్రీస్తే అని రాయబడి ఉంది. ఆ క్రీస్తును గూర్చిన వార్త ఎలా ఉంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 1:4 మనం చదువుకున్నాం. ఆ సువార్త ముందుగా వాగ్దానం చేయబడాడు. యేసుక్రీస్తు వస్తాడని, యేసుక్రీస్తు అబ్రహాము సంతానంగా పుడతాడని అబ్రహాముకే దేవుడు వాగ్దానం చేశాడు. మరి అబ్రహాము ద్వారా వచ్చిన క్రీస్తు ద్వారా మనము ఇప్పుడు నమ్మడము ద్వారా ఏమయ్యాం తెలుసా? 29వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 29 3వ అధ్యాయం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులం. మనం ఏమంటే అందరూ ఆలోచించాలి, మనం ఎట్లా వారసులం తెలుసా? వాగ్దాన ప్రకారం వారసులం. కానీ అబ్రహాముకి ఇవ్వబడింది ఏంటి? ఇసుక రేణుల వల్లే నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. నీ నుండి సంతానము కలగజేయను అన్నాడు. సంతానము అని సింగులర్ వర్డ్ వాడాడు. అందుకే 3:16 రాయబడి ఉంది ఆ సంతానము క్రీస్తే అని. ఇప్పుడు మనం ఎలా తెలుసా? వాగ్దానము ద్వారా వారసులం. మనం ధర్మశాస్త్రం ద్వారా వారసులం కాదు. మనము శరీరాన్ని బట్టి వారసులం కాదు. కేవలం అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము ద్వారా మనం వారసులం. అందుకే చాలా స్పష్టంగా 21వ వచనం రాయబడింది, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, వాగ్దానము ఈ వాగ్దానము ఇప్పుడు మనం చదవాలి. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15లో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం ఈ వాగ్దాన ఫలం పొందాడు. అనేకమైన వాగ్దానములు ఉన్నాయి. వాగ్దానములు ఆనాటి కాలంలో పార్షియల్గానే అబ్రహాం రిసీవ్ చేసుకున్నాడు. కొన్ని వాగ్దానాలే కొంతమేరనే రిసీవ్ చేసుకున్నాడు. కానీ అసలు సిసలు వాగ్దానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అతని సంతానం ద్వారా వచ్చే వాగ్దాన ఫలము ఆయన అనుభవించలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్య అంశం. మరి ఎందుకు అనుభవించలేదు? ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అబ్రహాం కాలంలో పుట్టలేదు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మోషే కాలంలో పుట్టలేదు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దావీదు కాలంలో పుట్టలేదు? ఎందుకు పుట్టలేదంటే దేవుడు ఒక లెక్క ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం ఒక మాట చదువుదాం. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6:9లో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తానిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఎందాక తీర్పు తీర్చకుండా ఉండవు అంటే అప్పుడు 11వ వచనంలో ఆన్సర్ తెల్లని వస్త్రము ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకొంచెం కాలము విశ్రమించాలి. లెక్క పూర్తి అయ్యేంత వరకు ఆగాలి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ఎందుకు అబ్రహాము కాలంలో యేసుప్రభు పుట్టలేదు? ఎందుకు మోషే కాలంలో పుట్టలేదు అంటే లెక్క పూర్తి కావాలి. మనకు తెలుసు గలతీయులకు రాసిన పత్రికలోనే చాలా స్పష్టంగా రాయబడింది. ఏమండి? కాలము సంపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పంపబడ్డాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కాలం సంపూర్ణమైనప్పుడు. ఇక్కడ కూడా ఏమని రాయబడిందండి? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొరపెడతా ఉన్నారు. నాత సత్య స్వరూపి ఆత్మ అంటే ఆత్మలు అంటే సత్యస్వరూపి ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉండవు అని అంటే అక్కడ ఏం రాయబడిందంటే చంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు మీరు వెయిట్ చేయాలి. మనకు తెలుసు వీరు
బలిపీఠంలో కింద ఉన్న ఆత్మలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి కోసం సాక్రిఫై వధించబడ్డవారు. ఆయన సువార్త ప్రకటనలో ఆ రోజుల్లో అనేక మంది ప్రవక్తలు చంపేశారు. ఆ రోజుల్లో చంపుతున్నారు, ఈ రోజుల్లో కూడా చంపుతున్నారు. ఈరోజు మనం మణిపాల్ లేకపోతే నార్థరన్ ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుల మీద దాడులు, లేకపోతే నైజీరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల మీద దాడులు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా చనిపోబోయబడే వారి లెక్క. పూర్తి అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు అబ్రహాము లేకపోతే ఇస్సాకు, యాకోబులు, దావీదు వీళ్ళందరూ కూడా మనము వారిలో చేరే వరకు, చేరిన తర్వాత మాత్రం వారు సంపూర్ణ అవుతారు. అంతవరకు వారు వాగ్దాన ఫలము అనుభవించకుండా వెళ్ళిపోయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, కేవలం మనం ఇంకొక మాట నేను చెప్తాను. ఆదికాండంలో కూడా ఇదే మాట ఉంది. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15:16లో ముగించుకుందాం, చాలా సమయం వెళ్ళిపోతుంది. ఆదికాండం 15:16లో అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకుని అబ్రాహాముతో చెప్పాడు. నీ 4వ తరం వాళ్ళు రావాలి అంటే 400 ఏళ్ళు. ఇక్కడ అమోరీయులు ఎక్కడున్నారు? వీళ్ళు కనాను దేశంలో ఉన్నారు. ఈ అమోరీయుల కనాను దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. కానీ వాళ్ళ లెక్క ఇంకా పూర్తి కాలే. నీ 4వ తరం వాళ్ళు వచ్చి దీన్ని స్వాధీనపరచుకుంటారని చెప్పాడు. అమోరీయులు అంటే మనకు తెలుసు పాపిష్టి జనాంగం, చాలా మోసపూరితంగా దేవునికి దూరంగా ఉన్నటువంటి జనాంగం. దేవుడు పాపులను కూడా ఇమ్మీడియట్గా శిక్షించాడు. దేవుడు దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా ఏం చేశాడండి? కటిక చీకటి గల బిలంలో వాళ్ళు రిజర్వ్ చేశాడు. పాపాన్ని విడిచిపెట్టాడు ఎట్టి పరిస్థితిలో. కానీ ఆయనకు లెక్క ఉంటుంది. ఆ కాలం పూర్తయిన తర్వాత ఇక్కడ చాలా స్పష్టంగా చూడండి, ఇంకనూ వారి అక్రమము సంపూర్ణము కాలేదు. ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం, ఇంకొంచెం కాలం ఆగాలి. ఎందుకంటే చంపబడబోయే వారి సాదాసుల యొక్క చావుల లెక్క పూర్తి కావాలి. ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చదువుకున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాలి. వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు మొరపెడతా ఉన్నాయి. బలిపీఠం అంటే ఇంకొక ఇంపార్టెంట్ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటాయనంటే బలిపీఠం ఎక్కడుంది? మనకు తెలుసు ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే గుడారం అంటేనే మనం గుడారాలు కడతాం కదా. గుడారాలు ఎట్లా కడతారు? టెంట్లు వేసి కడతారు. టెంట్లనే మనం ఏమంటే తెర అని ఇంగ్లీష్లో అంటాం. టెంట్ అంటే ఇంగ్లీష్లో, తెర అంటే తెలుగులో అంటే తెరలు. సో ఈ మొత్తం ప్రాంగణం అంతా ఉంటుంది. దాని కొలతలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ ప్రాంగణం అంతా కూడా కర్టెన్లతో కట్టాలి. ఆ ప్రాంగణంలో ఎంట్రీ కాగానే మొట్టమొదట గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తర్వాత పక్కనే బలిపీఠం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం. మనకు బలిపీఠాలు అప్పటి కాలంలో మనం చూస్తాం. ఫస్ట్ రాళ్లతో బలిపీఠాలు కట్టారు, ఇత్తడితో బలిపీఠాలు కట్టారు, మరి తుమ్మకర్రతో కూడా బలిపీఠాలు కట్టారు. ఇవి మాత్రమే కాకుండా అంటే ఎంట్రన్స్లో ఎంట్రీ కాగానే గంగాళము, ఇత్తడి బలిపీఠం ఉంటుంది ఈ ప్రత్యక్ష గుడారంలో. దీని తర్వాత లోపలికి వెళ్తాం, దాన్ని పరిశుద్ధ స్థలం అంటాం. పరిశుద్ధ స్థలంలో ముఖ్యంగా మూడే ఉంటాయి. ఒకటి దీపవృక్షం, అంటే దీపవృక్షంలో మనం వాళ్ళు పరిచర్య చేయాలి కాబట్టి దీపం ముట్టియాలి. తర్వాత ఇంకా ఏముంటుంది అక్కడ అంటే ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక ఎప్పుడు కూడా ఉదయము సాయంత్రం ధూపం వేయాలి. ఆ ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడి బంగారుతో తాపించబడి ఉంటుంది. ఆ ధూపవేదిక ఇంకో పేరు బంగారు బలిపీఠం. దాని పక్కనే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, దాని మీద 12 రొట్టెలు. ఇది పరిశుద్ధ స్థలంలో ఉండే పరిచర్య. యాజకుడు అక్కడికి వెళ్ళి ఎవ్రీ డే దీపం ముట్టియాలి. ఎవ్రీ డే ఉదయము సాయంకాలము ఏం చేయాలి? ధూపం వేయాలి. ధూపం వేయాలంటే ధూపానికి పరిమళ ద్రవ్యం తీసుకురావాలి, పరిమళ ద్రవ్యాలు ఏర్పాటు చేయాలి. ఈ పరిమళ ద్రవ్యం ఎట్లా చేస్తారనంటే మనకు తెలుసు, అంటే గంధపు చెక్క లేకపోతే ఈ పరిమళ వానికి సంబంధించిన ఆ చెక్కలు, ఆ బెరుడు అంతా తీసుకొని సుగంధ ధూప సంభారం చేస్తారు. దానికి కూడా లెక్క ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్యాలిక్యులేటెడ్. ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంకు అవతల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది.
అతి పరిశుద్ధ స్థలాన్ని ఈ వేరు చేయడానికి మధ్యన ఇట్లా కర్టెన్ అంటే ఇప్పుడు ఇది పరిశుద్ధ స్థలం అనుకుంటే లోపల అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక ఇట్లా బల్ల, ఈ బల్ల మీద రొట్టెలు, తర్వాత పక్కన దీపవృక్షం, ఇంకో పక్కన ధూపవేదిక అంటే బంగారు బలిపీఠం ఇట్లుంటుంది. లోపల సాక్ష్యపు మందసం, అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసం ఉంటుంది. ఆ సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠం ఉంటుంది, కెరూబులు ఉంటాయి. సాక్ష్యపు మందసం లోపల మనకు ఆహారోను కర్ర ఉంటుంది, చిగురిచ్చే ఆహారోను కర్ర, తర్వాత మన్నా గల పాత్ర. ఇదంతా కూడా పరిశుద్ధ సేవ సమర్పితమైన వస్తువులు. వీటి మీద రక్త ప్రోక్షణ జరిగి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి వెళ్ళి వస్తాడు. ఇదంతా కూడా పరిచర్యకు సంబంధించినటువంటి ఆనాటి కాలంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చినటువంటి వారికి పని. ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష గుడారంలో ఎంట్రన్స్ అవుతాడో అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద పశువులను పెట్టి, మేకల్లో ఉన్నది కానీ, పక్షులలో ఉన్నది కానీ, గోవులలో ఉంది, మందల్లో ఉంది కానీ తెచ్చి వధించాలి. వధించి ఖండములుగా పేర్చబడి ఆ నెత్తుటిని అక్కడ ప్రోక్షించాలి. ఈ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు అంటే బలి అయిపోయి, ఇక్కడ మనకి ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:10 రాయబడి ఉంది, మనకొక బలిపీఠం ఉన్నది అని. మనకొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం ఏమిటంటే అంటే బలిపీఠం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం రాయబడి ఉన్నది? ఆయన తన్ను తానే అర్పించుకున్నట్టుగా మనకు రాయబడి ఉంది. చూడండి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట చదువుకుందాం. 10:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణ. ఒక మాట సదాకాలము మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారిని పంపాడు. అవునా? కాలము లెక్క పూర్తి అయ్యేంత వరకు చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క కదా, ఆ లెక్క పూర్తయ్యేంత వరకు మీరు ఇంకొంతకాలం విశ్రమించాలన్నాడు. అమోరీయుల లెక్క పూర్తి కాలేదు. అప్పటి వరకు 400 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ నీ యొక్క తరం వారు వచ్చి స్వాధీనపరచుకుంటారు ఈ కనాను దేశం అని చెప్పాడు. సహోదరులారా, మనం ఆలోచిద్దాం. ఇప్పుడు 10:14 చాలా స్పష్టంగా ఏం రాయబడిందండి? ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ సంపూర్ణులుగా చేయడం ఎవరి ద్వారా అంటే ఒక్క అర్పణ. ఇప్పుడు నేను కన్క్లూజన్ ఇస్తాను. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:39 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుకు ముందు జీవించిన విశ్వాసులు ఇప్పుడు క్రీస్తు వచ్చాక నమ్మిన విశ్వాసులు కలిసి ఒకేసారి పరిపూర్ణులు కావాలి. ఇది దేవుని చిత్తం. అందుకే ఆ అబ్రహాము వీళ్ళందరూ కూడా మన కోసం రిజర్వ్ చేయబడ్డారు. మనం లేకుంటే వాళ్ళు సంపూర్ణులు కాలేదు. మనము లేకుంటే అర్థం ఏమిటంటే మనము ఎప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళ ద్వారా అంటే యేసుక్రీస్తు ఒక్క అర్పణ చేత అర్పించబడినటువంటి క్రీస్తు ప్రభు శరీరము ద్వారా ఇప్పుడు మనము సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మనము వాళ్ళతో జాయిన్ కావడం, వాళ్ళు మనతో జాయిన్ కావడానికి ఒకే ఒక్కరు. ఎందుకంటే క్రీస్తు బలి మన కోసం ఎలాగో క్రీస్తు బలి వారి కోసం కూడా. క్రీస్తు బలి అని ఎప్పుడైనా ఎవరికైనా ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు ప్రభునందు ప్రియమైన సహోదరులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా మాత్రమే ఇప్పుడు మనం పరిపూర్ణులు అవుతాము. యేసుక్రీస్తు ప్రభు వారిని యాక్సెప్ట్ చేయడం ద్వారా అబ్రహాము, ఇస్సాకు మొదలుకుంటే రిజర్వ్ చేయబడిన దేవుని పరిశుద్ధులందరూ కూడా ఆయన నమ్ముకోవడం ద్వారానే వారు కూడా యాక్సెప్ట్ చేయబడతారు. ఇప్పుడు ఏమున్నది? మనకు సదాకాలము నిలిచే ఈ బలి ద్వారా మనకు వాగ్దాన ఫలాన్ని మనం అందుకుంటాం. ఆ రోజు వాగ్దాన ఫలం అందుకోక 6,03,550 మంది కాల్బలం బయలుదేరారండి. 6,03,550 మంది. నిర్గమకాండం 12:37 వ్రాయబడి ఉంది. మొట్టమొదటిసారి దేవుడి జనసంఖ్య చేయమన్నాడు. తర్వాత రెండవసారి మనకు సంఖ్యాకాండము 30:11-16 ఇది నిర్గమకాండం 30:11-16 సంఖ్యాకాండం 26:1-4 దేవుడు జనసంఖ్య చేయమన్నాడు.
దేవుడే జనసంఖ్య చేయమన్నాడు. 6,03,550 మందిలో 6,03,448 మంది అరణ్యంలో చచ్చిపోయారు. వారు అసలు వాగ్దత్త దేశం ప్రవేశించలేదు. వాళ్ళు నేల రాలిపోయారు. కేవలం ఇద్దరంటే ఇద్దరే, కాలేబు, యెహోషువ. మళ్ళీ దేవుడు సంఖ్యాకాండం 26:1-4 రెండవసారి లెక్క చేయమన్నాడు. అప్పుడు కూడా 6 లక్షల పైచిలుకు జనాభాను కొత్త కాల్వలని దేవుడు లెక్క పెట్టాడు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఈ జనసంఖ్యలో మొదట లెక్కించబడిన వారిలో ఒక్కరు కూడా లేరు అని రాయబడి. సంఖ్యాకాండంలో 26:1-4లో 26:1-4 ఉంది. అంటే 6 లక్షల మంది నేల రాలిపోయారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం ఉంటేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారు. మనల్ని ఎందుకోసం దేవుడు రక్షించుకున్నాడనంటే ఆయన లెక్కలో చేర్చబడి నిమిత్తం. కాబట్టి మనకెంత గొప్ప భాగ్యము యేసు ప్రభువు వారు అనుగ్రహించారు. మనం అనుకుంటాం కేవలం మందిరానికి వస్తేనే మనం పరలోకం పోతామని. కాదు, చాలా తప్పు. మనం ఇక్కడ ఆలోచించాలి. 6 లక్షల మంది బయలుదేరితే 6,03,550 మంది బయలుదేరితే 6,03,448 మంది చచ్చిపోయారు. ఇట్స్ టఫ్ సిచ్యువేషన్ టు రన్ ఇన్ ద వే ఆఫ్ ద గాడ్. కాబట్టి ఆయన మార్గము ద్వారా మనం నడవాలి. ఆయన పద్ధతులను మనం అవలంబించాలి. ఆయన ఏర్పరచబడిన మార్గమని మనకు చాలా స్పష్టంగా రాయబడిందండి. 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన చేత శుద్ధి, ఒక్క బలి ద్వారానే మనం అందరం శుద్ధి చేయబడ్డాం. కాబట్టి ఆ క్రీస్తు కోసం మనం బ్రతుకుదాం. క్రీస్తు నెత్తుడారలో మనం ప్రోక్షించబడ్డాం. మనకిచ్చిన ఘనత ఎంత, ఓ విశ్వాసం మనకిచ్చిన భాగ్యం ఎంత. అసలు మనం లేకుంటే అబ్రహాం కూడా సంపూర్ణుడు కాలేడట. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడినటువంటి మనం, ఆయన రక్తంలో ప్రోక్షించబడినటువంటి మనం ఆయన కోసం బ్రతకవలసినటువంటి అవసరం ఉంది. మీరు తర్వాత తీసి చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టం. చివరిగా అదొక మాట చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి మనకు గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసి. ఒకటి, దేవుని భయం ఉండాలండి. ఈ వాగ్దానములు మనకున్నాయి. అక్కడ పైన మళ్ళీ చెప్పాడు ఏం వాగ్దానం కింద. ఒకటే మనం ఎన్నో వాగ్దానం చదువుకున్నాం కదా. రాజ్యమును గుర్చిన వాగ్దానం, నిత్య జీవమును గుర్చిన వాగ్దానం, ఆత్మను గుర్చినటువంటి వాగ్దానం, ఎన్ని వాగ్దానాలు మనకిచ్చాడు. ఇంకా పైన రాయబడి చూడండి, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందును. ఈ వాగ్దానము మనకున్నది గనుక మనమేం చేయాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని భయం ఇది ఎవరు కదండి. దేవుని భయమే లేకుండా బొత్తికపోయింది మనసులో. ఎవడు చేస్తే మనకేంటండి? దేవుని భయంలో ఉన్నామా? మన జీవనంలో దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని భయంలో నువ్వు ఉంటేనే ఆ వాగ్దానములు నీ మీద నిలిచి ఉంటాయి. చూడండి, ఈ వాగ్దానములు ఉన్నాయి గనుక మనం దేవుని భయంతో పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి. ఎక్కడెక్కడంటే ఆత్మకు శరీరానికి కలిగిన కల్మషం. చాలా సందర్భాల్లో ఇప్పుడే మన జనసంఖ్య గురించి మనం మాట్లాడినాం. 3 లక్షల మంది, 6,03,000 మంది ఫస్ట్ జనాభా. వీళ్ళందరూ ఎవరంటే యుద్ధ కాల్బలం. రెండోసారి వీళ్ళందరూ చచ్చిపోయారు. ఇక ఆ ఇద్దరు బ్రతికి వాళ్ళు కూడా చనిపోయారు వాగ్దాన ఫలం చూసి. తర్వాత ఇంకొక 6,03,000-4,000 మంది చిల్లర ఇంకొకసారి రెండవసారి వచ్చారు. కానీ మూడవసారి కూడా దావీదు జనసంఖ్య చేశాడు. అప్పుడు వద్దంటే ఈయన చేశాడు. అక్కడ యెహోవా ఆత్మ ప్రేరేపించకపోయినను చేశాడు. జనసంఖ్య చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ 1/2 తులం వెండి ఇవ్వాలి. నేను జనసంఖ్య ఎవరు? అది కూడా 20 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళే, యుద్ధానికి పోయే వాళ్ళే జనసంఖ్య లెక్కించాడు. దేవుని రూల్. వెళ్ళినప్పుడు ఉన్నవాడు తక్కువ ఇవ్వకూడదంట, లేనివాడు తక్కువ ఇవ్వద్దు, ఉన్నవాడు ఎక్కువ ఇవ్వద్దు. ఓన్లీ 1/2 తులం వెండి ఇచ్చి జనసంఖ్యను రాయించుకోవాలి. ఈ రూల్ ఉంటే యుద్ధానికి పోయేట వాళ్ళని రాయమంటే మన పెద్ద మనిషి దావీదు ఏం చేశాడంటే గర్వించి మొత్తం లెక్కబెట్టండి జనాభా. అప్పటికి కింద ఉన్న సైన్యాధిపతి అందరూ ముత్తుకున్నారు, వద్దొద్దు తప్పు అని అంటే లెక్క పెట్టాడు. ఒక్కటే దెబ్బకు 70,000 మంది చచ్చిపోయారు, దేవుని తెగులు తగిలి. కాబట్టి ఆలోచించాలి. సాతాను అనేవాడు
ఎవరైతే లీడింగ్ పొజిషన్ వాళ్ళనే పట్టుకుంటాడు చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఎక్కువ నష్టం జరిగితే వాళ్ళని పట్టుకుంటే చాలు, ఒక్కడిసారి 70,000 మంది కొట్టేయచ్చు. ఇంకా అప్పటికి తప్పు ఒప్పుకున్నాడు, తప్పు ఒప్పుకుంటే 70,000 కాడికి ఆగిపోయింది. అప్పుడు 70,000 అంటే ఇప్పుడు ఎంతమంది అండి? 2011 జనాభా లెక్కల ప్రకారము మనకు 700 కోట్లు, అంటే ఇప్పుడు 830 కోట్ల జనాభా. వరల్డ్ జనాభా 830 కోట్లు. అప్పుడు వరల్డ్ జనాభా ఏ 1 కోటో 2-3 కోట్లు ఉన్నారు కావచ్చు. ఆ ఉన్న 2-3 కోట్లను 70,000 మంది చచ్చిపోయారు. అంటే ఎంత పర్సెంటేజ్? దేవుని కోపం అలా ఉంటుంది. అందుకే పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి. వాగ్దానములు ఉన్నాయి, భయముతో వణుకుతో కదండి. మన పరిశుద్ధత విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి వచ్చే విషయంలో, దేవుని సంఘంలో నడిపించే విషయంలో దేవుడు మోసేకి ఏం చెప్పాడు? మోసే, నువ్వు కొట్టమంటే, నువ్వు మాట్లాడమంటే కొట్టినావు, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించావు, దూరం నుంచి చూడమన్నాడు. దూరం నుంచి చూసిండు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి మనం మన పద్ధతుల్లో దేవుని కోసం బ్రతుకుతూ ఆ పరలోక రాజ్యం కోసం మనం ముందుకు కొనసాగాలని హెచ్చరించబడతా ఉన్నాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.